ఓం నమ శివాయ. శివపురాణంలో మధుకైటభుల గురించి మనం తెలుసుకుందాం. పూర్వం ప్రపంచ సృష్టి జరుగుతున్నప్పుడు జలమయమై సృష్టి జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే మొత్తం జలమయంగా ఉంటుంది. జగత్తంతా జలమయంగా ఉంటుంది. ఆ శ్రీమన్నారాయణుడు మర్రి ఆకు మీద పరుండి ఉన్నట్లుగా ఉండి నారాయణుని రెండు చెవుల నుండి మధుకైటభులు అనే రాక్షసులు ఉద్భవించారు. జలమంతా తిరిగి విసిగిపోయి నారాయణుని నాభి సరోజంలో పుట్టి తపస్సు చేసుకుంటున్న బ్రహ్మ వద్దకు వెళ్ళారు. నువ్వెవరివి అని అడిగారు బ్రహ్మని. అప్పుడు బ్రహ్మ నేను నారాయణ పుత్రుణ్ణి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు నువ్వు వరసకి మాకు అన్నయ్యవన్నమాట, అయితే నువ్వు సృష్టి చెయ్యి, పని ముగిసింది, ఇక మా వంతు వచ్చింది అన్నారు. కనుక నువ్వు ఆ సరోజం నుండి దిగవలసింది అన్నారు. అంటే ఆ పద్మ నుండి దిగమన్నారు. బ్రహ్మ భయపడి పరదేవతని ప్రార్థించారు. పరదేవత బ్రహ్మకు మహాకాళీ స్వరూపంలో దర్శనమిచ్చింది. భయపడద్దు, నిద్ర నుండి నారాయణుడు లేని వారిని సంహరింపగలడు అన్నది. అంటే తర్వాత శ్రీమన్నారాయణుడు నిద్ర నుండి లేచి వాళ్లతో మీకు కావలసిన వరాల్ని కోరుకోండి అన్నాడు. విధాతను సృష్టి కార్యక్రమంలో యథాప్రకారంగా పాల్గొనటానికి అభ్యంతరాలు పెట్టకూడదని చెప్పారు. మధుకైటభులు తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే ధోరణితో నారాయణుని మరి పరిహసిస్తూ నువ్వా మాకు వరాలు ఇయ్యి, మరి ఇవ్వగలిగిన వాడవు కదా అన్నారు. మరి కావలసిన నువ్వే కోరుకో, వరాలు ఇస్తామన్నారు వాళ్ళు. అప్పుడు విష్ణువు మధుకైటభులారా మీరు నాచే మరణించేటట్లుగా వరాన్ని ఇవ్వండి అని అడిగాడు. వాళ్ళు అన్నారు అట్లయితే మమ్మల్ని భూమి లేని స్థలంలో చంపగలిగితే చంపవచ్చు అన్నారు. అప్పుడు వెంటనే నారాయణుడు వాళ్ళిద్దరినీ చెరొక తొడ మీద పెట్టుకుని తన యొక్క చక్రాయుధంతో వాళ్ళని అంతం చేశాడు. ఈ విధంగా అతడు బ్రహ్మని రక్షించాడు. మరి మునీశ్వరులారా విన్నారా? దేవతా మహత్యం ఎట్టిదో అని సూతుల వారు మహిషాసుర వృత్తాంతాన్ని చెప్తాను వినమన్నారు. రంభాసురుడు అనే రక్కసుడికి మహిషాసురుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడు తన అద్భుత తపశ్శక్తి చేత బ్రహ్మని మెప్పించాడు. అసంఖ్యాక వరాల్ని పొందాడు. త్రిలోకాల్లో మునిజనాల్ని బాధించటం ప్రారంభించాడు. మునులు అందరూ తమ యొక్క బాధల్ని శ్రీ మహావిష్ణువుకి తెలియజెప్పుకున్నారు. అప్పుడు ఈశ్వరుని కీర్తి ప్రార్థించాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యి పరదేవతా స్వరూపంలో ఒక అంశము ప్రజ్వలింప చేయటానికి ఒక అత్యద్భుత కన్య జన్మించింది. ఆమె త్రినేత్రాలతో అష్టభుజాలతో త్రిశూల పరశు శంఖ ఖడ్గాది ఆయుధాలతో ప్రకాశించింది. ఆమె యొక్క ఆకారాన్ని చూసి దేవతలు చాలామంది అందరూ కూడా ఆనందించారు. ఆమెనే దుర్గగా ఈశ్వర అర్ధాంగిగా తలంచి అర్చిస్తున్నారు. అప్పుడు దుర్గాదేవి అన్నది దేవతలారా భయాన్ని వదిలిపెట్టండి, నేను మహిషాసురుని అంతం చేస్తాను అని చెప్పింది. దుర్గాదేవి వెంటనే అసంఖ్యాక సైన్యాల్ని ఒక్కొమ్మడిగా పుట్టించి వారితో మహిషాసురుని పైకి యుద్ధానికి వెళ్ళింది. ఆశ్వీజ శుద్ధ పాడ్యము నుండి నవమి రోజు వరకు ఘోర యుద్ధాన్ని చేసింది. నవమి రోజు మహాలక్ష్మి స్వరూపంతో, దశమి నాడు సరస్వతి స్వరూపంతో రాక్షస సైన్యాన్ని చీల్చి చెండాడి మహిషాసురుని అంతం చేసింది. దేవతలు ఆనందంతో పూలవాన కురిపించారు అని చెప్పి సూతుల వారు దుర్గాసుర వృత్తాంతాన్ని శౌనకాదులకి చెప్పటం ప్రారంభించారు. దుర్గాసురుని వృత్తాంతం రేపు తెలుసుకుందాం. ఈరోజు ఇద్దరి వృత్తాంతాన్ని తెలుసుకున్నాం మనం. మధుకైటభులు ఇద్దరు
మహిషాసురుడు. అంటే ముగ్గురి రాక్షసుల యొక్క కథను తెలుసుకున్నాం, అంతాన్ని తెలుసుకున్నాం. శుభం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.